అందరికీ నమస్కారం. నేను మీ నర రామకృష్ణ చౌదరి, న్యూమరాలజిస్ట్. ఈరోజు మనం ఈ న్యూమరాలజీ గురించి, ఈ రాజకీయానికి ఇద్దరికి రెండుకి సంబంధించిన ఏదైతే ఈ అవినాభావ సంబంధం ఉందో, ఈ సంఖ్యాశాస్త్రానికి సంబంధించింది, ఈ యొక్క 2024లో ఈ యొక్క జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఈ యొక్క న్యూమరాలజీ ప్రాముఖ్యత ఏ రకంగా ఉంటుంది, ఈ నంబర్స్ ఏ జిల్లాల మీద, ఏ కాన్స్టిట్యూషన్ మీద ఏ రకంగా ప్రభావితం చేస్తాయి, ఆ నెంబర్ అనేది ఆ పోటీ చేసే క్యాండిడేట్స్ మీద కానీ, ఆ యొక్క రాజకీయ పార్టీల మీద కానీ, ఆ నామ సంఖ్యలకు ఏవి అనుకూలంగా ఉంటాయో, ఏవి సానుకూలంగా ఉంటాయో, ఏ గెలుపుకు దోహదపడతాయో అని చెప్పేసి ఈ యొక్క నెంబర్ల గురించి మనం మీకు వివరించడానికి ఈరోజు ఈ యొక్క ఈస్ట్ గోదావరి డిస్టిక్ని మనం ఇప్పుడు తీసుకున్నాము. ఈ యొక్క న్యూమరాలజీకి సంబంధించిన ప్రిడిక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఏ పార్టీలకి, నాకు పార్టీలకు సంబంధం లేదు. న్యూమరాలజీ ప్రిడిక్షన్స్కి నేను ఒక రీసెర్చ్ చేసి దీని మీద ఏ రకంగా ఉంటుంది. ఈ యొక్క లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, 2019లో కూడా వైసీపీకి సంబంధించిన దాదాపు నేను ఇచ్చిన పిటిషన్ దాదాపు దగ్గరకు వచ్చాయి. కాకపోతే వీడియో రూపంలో రాలేదు. ఇప్పుడు నేను ముందుగానే చెప్తున్నాను, ఈ యొక్క 2024 అనేది ఎవరికి బాగుంటుంది, 8 సంఖ్య ఎవరికి బాగుండదు అనే దాని మీద మొత్తం వివరించడం జరుగుతుంది. ఇకపోతే ఇప్పుడు ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఈ తుని తీసుకుంటే మనకి ఇక్కడికి వచ్చేసరికి 16 నెంబర్ ఉంది. ఇది వాస్తవం ఏంటంటే ఈ 16 నెంబర్ అనేది 16 అనేది మామూలుగా అయితే 7 అనేది వీళ్ళకి పనికి రావాలి. కాకపోతే ఏంటంటే ఒక జపాన్ నెంబర్. ఇది తెలుగుదేశం పార్టీకి ఏంటంటే అప్ అండ్ డౌన్స్ ఉంటుంటుంది. ఒకసారి టీడీపీలో కూడా 16 నెంబర్ ఉంటుంది, ఒకసారి పడుతుంది, ఒకసారి లెగుస్తూ ఉంటుంది. అందుకని దీని మీద పూర్తి రిజల్ట్ నేను ఏ పార్టీకి ఇవ్వలేదు. ఇది టగ్ ఆఫ్ వార్గా ఇచ్చాను. ఇది తుని వచ్చేసరికి. ఇకపోతే ప్రత్తిపాడు వచ్చేసరికి 40 నెంబర్ వచ్చేసరికి యాక్చువల్గా 40 వచ్చేసరికి వైసీపీకి ఇవ్వాలి దీన్ని. కానీ ఏమవుతుందంటే ఇక్కడ ఈ పీ ఉంది కదా సరే, నేను ఒక్కసారి మేము లెటర్ని కూడా ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో ఆ కాన్స్టిట్యూషన్లో స్టార్టింగ్ లెటర్ని తీసుకుంటాం. ఈ 8 + 40 ఇది వచ్చేసరికి 48 వస్తుంది. 48 అయినప్పుడు ఏమవుతుందంటే 8, 4, 12 అంటే 3 వస్తుంది. 3 అనేది జేఎస్పీలో ఉంది. ఇది ఈ వైసీపీలో కూడా 3 ఉంది. కానీ జేఎస్పీలో ఈ 3 ప్లస్ టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు దాంట్లో డెస్టినీ నెంబర్లో కూడా 3 ఉండటం వల్ల ఇది వచ్చేసరికి ఈ యొక్క ఈ ప్రతిపాడు అనేది దీనికే సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా ఈ పిఠాపురం కూడా సేమ్ అంతే, ఇది కూడా అంతే 40 నెంబర్ వచ్చింది. ఈ 40 నెంబర్ కూడా వాస్తవంగా అయితే వైసీపీకి వెళ్ళిపోవాలి. ఇది మామూలుగా న్యూమరాలజీ ప్రకారంగా ఆ చార్ట్కి మనం ఈ యొక్క లెటర్ని తీసుకుంటాము. ఈ పీ కూడా మనకి ఇది 48 వస్తుంది. ఇది కూడా ఆ టీడీపీ ప్లస్ జనసేనకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ 3 నెంబర్ వచ్చింది కాబట్టి దాన్ని కూడా మనం ఈ టీడీపీకి ప్లస్ జనసేన అలయన్స్కి ఇవ్వడం జరిగింది. ఇకపోతే కాకినాడ వచ్చేసరికి 31 అనేది ప్రతి వీడియోలో మనం చూస్తున్నాము. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వీటిలో కూడా 31 వచ్చిందంటే మనం వైసీపీకి పార్టీ ఇస్తాము. కాకపోతే అంటే ఈ యొక్క కాకినాడ రూరల్ అని వచ్చింది. ఈ రూరల్ వచ్చేసరికి మనం 31 తీసుకోకుండా ఈ కేని కూడా కలిపాము. కే వచ్చేసరికి 2 ఉంటుంది. ఈ 31 + 2 వచ్చేసరికి 33 వస్తుంది. 33 అనేది 33 అనేది దీనికి బాగుంటుంది. టీడీపీకి ప్లస్ జనసేనకి ఆ యొక్క డెస్టినీ నెంబరు ప్లస్ జేఎస్పీలో జనసేన పార్టీలో 3కి ఆ 2 కాంబినేషన్లో దీనికి కాకినాడ రోడ్లు కూడా వచ్చేసరికి ఈ అలయన్స్కి ఇవ్వాల్సి వచ్చింది. ఇకపోతే పెద్దాపురం 43 వచ్చేసరికి వాస్తవంగా అయితే 4 + 3 = 7 వచ్చేసరికి ఈ 2కి బాగుండాలి. కాకపోతే మనం వేరే క్యాలిక్యులేటర్ వల్ల వస్తుంది. ఏముందంటే మనకి పీని కలుపుకోవటం వల్ల మనకి ఇక్కడ కూడా వస్తుంది. పీని కలుపుకోవటం వల్ల 51 వస్తుంది. 51 అనేసరికి 5 + 1 6 అనేది వీళ్ళకి అంత అనుకూలంగా లేదు. మామూలు 6 అనుకూలంగా ఉంటుంది, కానీ 5 + 1 వచ్చేసరికి ఒక బుధుడు ఒక సూర్యుడు వచ్చేసరికి వైసీపీకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం 43 పెద్దాపురం వచ్చేసరికి 43 వైసీపీకి ఇవ్వటం జరిగింది. ఇకపోతే అనపర్తిలోకి వస్తే 28లో 1 ఉంది. ఈ 1 వచ్చేసరికి ఇది కూడా వాస్తవంగా అయితే టీడీపీ జనసేనకి ఇవ్వాలి. ఇక్కడ ఈ నెంబర్ని దీన్ని క్యాలిక్యులేట్ తీసుకుంటే వల్ల ఇది వైసీపీకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇకపోతే కాకినాడ సిటీ వచ్చేసరికి 26. మనం దాని నుంచి చెప్పుకుంటున్నాం 2 + 6 8 అంటే మన 2024లో 8 ఉంది. 8 అనేది ఈ టీడీపీకి ప్లస్ జనసేనకి 2కి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది కూడా వచ్చేసరికి ఈ టీడీపీ ప్లస్ జనసేన అలయన్స్కి ఇవ్వడం జరిగింది. ఇకపోతే రామచంద్రాపురంలో వచ్చేసరికి 50 వచ్చేసరికి వాస్తవంగా అయితే మామూలుగా వైసీపీకి ఇవ్వాలి. ఈ యొక్క టోటల్ ప్రొనాలజీ ప్రకారంగా మనం చూసుకుంటే 50 అనేది ఈ 2కి ఇవ్వడానికి అవకాశం లేకుండా టగ్ ఆఫ్ వార్కి ఇవ్వడం జరిగింది. ఇకపోతే ముమ్మడివరం వస్తే 3 + 8 అంటే వచ్చేసరికి ఇది 2 వస్తుంది అనమాట. 3.8 వచ్చేసరికి 11 వస్తుంది. 11 మనం చెప్పుకుంటున్నాము. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కి 2 ఆయన బర్త్ నెంబర్ సెప్టెంబర్ 2 ప్లస్ చంద్రబాబు నాయుడు గారి బర్త్ నెంబర్ వచ్చేసరికి ఏప్రిల్ 20. ఈ 2 కాంబినేషన్స్కి ఈ ముమ్మడివరానికి అనుకూలంగా ఉంది కాబట్టి వీళ్ళకి ఎలెన్స్కి ఇవ్వడం జరిగింది.
ఇకపోతే అమలాపురం వచ్చేసరికి 31 వచ్చేసరికి వాస్తవంగా వచ్చేసరికి ఇది ఎస్సీ కాన్స్టిట్యూషన్కి వచ్చింది. మాకు 31 వచ్చేసరికి మనం క్రితం వీడియోలో చెప్పుకున్నట్టుగా వైసీపీకే ఇవ్వాలి 31. కానీ ఇక్కడ కాంబినేషన్ వచ్చేసరికి మనం ఏని కూడా కలుపుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి 32 అవుతుంది. 3+2 వచ్చేసరికి మామూలుగా 5 వచ్చేసరికి మనం వైసీపీకి ఇస్తాం, కానీ ఈ 3+2 కాంబినేషన్ వీళ్ళిద్దరికీ బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ డెస్టినీ నెంబర్ 2/3 ఉంది చంద్రబాబు నాయుడు దాంట్లో. పవన్ కళ్యాణ్ దాంట్లో వచ్చేసరికి 2 ఉంది బర్త్ నెంబరు, అందుకని దానికే ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఇక్కడ వచ్చేసరికి రాజోల్ వచ్చేసరికి 25 వచ్చేసరికి దీనికి ఎట్టి పరిస్థితుల్లో మనం కేతుకు సంబంధించింది కాబట్టి ఈ కేతు మనకు ఎవరికైతే ఈ చంద్రుడికి బాగా అనుకూలంగా ఉంటాడో ఈ యొక్క సెప్టెంబర్ 2 గాను ఏప్రిల్ 20 చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి 7 కేతు బాగా సపోర్ట్ చేస్తాడు కాబట్టి ఇది కూడా మనకి 25 ఏళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. పోతే గన్నవరం వచ్చేసరికి 29 అనేది చాలా చంద్రబాబు నాయుడు గారికి చాలా లక్కీ నెంబర్ 29. ఆయన కుప్పం కూడా 29 వస్తుంది. ఆయనకి ఎప్పుడు కూడా ఆయన ఆ యొక్క నియోజకవర్గంలో ఓటమంటూ లేకుండా ఉంది. 29 చాలా వరకు సపోర్ట్ చేస్తుంది. ఈ యొక్క గన్నవరం కూడా 29, ఇది కూడా టీడీపీ ప్లస్ జనసేన అలయన్స్కి ఇవ్వాల్సి వచ్చింది. ఇకపోతే కొత్తపేటకు వచ్చేసరికి 37 కూడా వచ్చేసరికి ఈ 37 కాంబినేషన్ 1 వచ్చేసరికి వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. దీనికి కూడా జనసేన పార్టీ అలయన్స్ వల్లనే ఈ యొక్క దీనికి కూడా ఆ నెంబర్కి అంత ప్రాముఖ్యత రాగలిగింది. ఆ 1కి ఆ సూర్యుడు వెలుగుకి వచ్చేసరికి. ఇకపోతే మండపేట కూడా 33 నెంబర్ వస్తుంది. 33 వచ్చింది ప్రతి ఒక్కసారి కూడా మనం టీడీపీకి జనసేనకి వస్తుంది. క్రితం వీడియోలో కూడా మామూలు మిగతా జిల్లాల్లో కూడా మనం 33 ఎక్కడ వచ్చినా కానీ ఈ యొక్క దీంతో కలుపుకొని మనకి ఈ యొక్క దీంతో కలుపుకున్నా కానీ 37 వస్తుంది. 37 కూడా మనకి వీళ్ళకి అనుకూలంగా ఉంది. అంటే 37 అంటే ఎం కూడా కలుపుకోవటం వల్ల ఈ యొక్క స్టార్టింగ్ లెటర్ని కలుపుకోవడం వల్ల ఇదే వస్తుంది కాబట్టి ఇది కూడా వచ్చేసరికి టీడీపీ జనసేన అలయన్స్కి ఇవ్వాల్సి జరిగింది. 10 వచ్చినాయి. ఇకపోతే మనం రాజానగరం తీసుకున్నాం. రాజానగరం వచ్చేసరికి 22 అనేది వాస్తవంగా చెప్పాలంటే ఇది ఈ 22 అనేది 4 వచ్చినప్పుడు అంటే మనం 13 కానీ 31 కానీ వస్తున్నప్పుడు వైసీపీకి వెళ్ళిపోతుంది దాని క్రెడిట్ అంతా కూడా. కానీ ఇది దానికి కూడా దాదాపుగా దీనికే వస్తుంది వచ్చేసరికి. కానీ నేనేంటంటే ఈ లెటర్ని కూడా స్టార్టింగ్ లెటర్ని తీసుకోవటం వల్ల అది 24 అవుతుంది. 24 అనేది 2+4 కాంబినేషన్ అనేది 6 అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన బర్త్ నెంబర్ 3 కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా ఉంటుంది. 3కి 6కి పడదు. అంటే 3 వచ్చేసరికి దేవతల గురువు ఉంటాడు, 6 వచ్చేసరికి రాక్షసుల గురువు ఉంటాడు. దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క దీన్ని ఈ రాజనగరం వచ్చేసరికి టగ్ ఆఫ్ వార్కి ఇచ్చాము. ఈ క్యాండిడేట్ కనుక బలంగా ఉండి ఇటు క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అతని యొక్క నామ సంఖ్యలు కూడా ఇందులో ఉంటే రాజానగరం వచ్చేసరికి దీనికి వైసీపీ గెలవడానికి అవకాశం ఉంది గట్టిగా మనం పోరాడితే. కానీ టగ్ ఆఫ్ వార్లోకి ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఇక రాజమండ్రి సిటీ వచ్చేసరికి 27. ఈ 27 వచ్చేసరికి వాస్తవంగా వచ్చేసరికి 27/9 అనేది వీళ్ళకి బాగుంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే జనసేన ప్లస్ టీడీపీ 2 కాంబినేషన్లో ఆ నెంబర్ కన్నా ప్లస్ అలా వచ్చినప్పుడు ఎప్పుడైతే ఇద్దరికి బాగుంటుందో మనం ఈ 2 పార్టీలు బాగుంటున్నప్పుడు ఈ యొక్క క్యాపిటల్ తీసుకుంటాం మనం. ఈ యొక్క ఏదైతే స్టార్టింగ్ లెటర్ ఉందో దాన్ని తీసుకుంటాం. ఈ 27+2 తీసుకుంటే ఏమవుతుందంటే 29 అవుతుంది. 29 అనేది చంద్రబాబు నాయుడికి విపరీతమైన కలిసి వచ్చే నెంబరు, లక్కీ నెంబరు. ప్లస్ మన పవన్ కళ్యాణ్ గారికి కూడా 2 బాగా పనిచేస్తుంది కాబట్టి ఇది ఈ యొక్క టీడీపీ జనసేన అలయన్స్కి వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాంతో 11 అయిపోయినాయి. ఇప్పుడు పోతే రాజమండ్రి రూరల్ కూడా వచ్చేసరికి 41 వచ్చేసరికి ఇది వీళ్ళకి కూడా బాగుంటుంది, ఇది వైసీపీకి కూడా బాగుంటుంది. కానీ వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క ఎప్పుడైతే ఈ కాంబినేషన్ మామూలు డైరెక్ట్ 50 ఉన్నప్పుడు 5కి సంబంధించినప్పుడు మాత్రం వైసీపీకి ఇస్తున్నాము. ఈ 4+1 కాంబినేషన్ వచ్చినప్పుడు ఈ యొక్క స్టార్టింగ్ లెటర్లను 6 కూడా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే 41+2 వచ్చేసరికి 43 అవుతుంది. 43 అంటే 7 కేతుకు సంబంధించింది కాబట్టి 7 టీడీపీకి ప్లస్ జనసేనకి వీళ్ళిద్దరి డేట్ ఆఫ్ బర్త్లో 2 కాంబినేషన్ ఉంది కాబట్టి ఈ 2 ఏదైతే చంద్రుడికి కేతువుకి బాగా అవినాభావ సంబంధం ఉంటుంది. ఇక్కడ మిత్ర సంఖ్య కాబట్టి అది కూడా మనం ఇక్కడికి ఇవ్వాల్సి వచ్చింది. ఇకపోతే జగ్గంపేట ఇది వచ్చేసరికి 31 మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం. 31 కానీ 40 మనం 13 కానీ 31 కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనం జనరల్గా ఏం చేస్తామంటే ఈ పార్టీకి ఇస్తాం, వైసీపీ పార్టీకి ఇస్తూ ఉంటాను. కాకపోతే ఏమందంటే ఇక్కడ జేబీ తీసుకున్నాం. దీన్ని టఫ్గా ఉన్నప్పుడు ఈ స్టార్టింగ్ లెటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే 32 వచ్చింది. 3+2 కాంబినేషన్ వచ్చేసరికి వీళ్ళకి బాగుంటుంది, ఇద్దరికి బాగుంటుంది. ఎవరైతే దీనికి ఎవరైతే పోటీ చేస్తారో ఇరు పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన జాతకాలు, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు, వాళ్ళ యొక్క పేరులో నామ సంఖ్యను 5 తీసుకొని దాన్ని డిసైడ్ చేయాల్సి వస్తుంది. అది కూడా దాదాపు నాకు తెలిసి వీళ్ళకి వైసీపీకి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఏం చేశానంటే టగ్ ఆఫ్ వార్లో ఇచ్చాను ఈ యొక్క, ఎందుకంటే క్లీన్గా మనకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ దాంట్లో
సందిగ్ధం ఉంది కాబట్టి దానికి ఇవ్వాల్సి వచ్చింది. ఇకపోతే రంపచోడవరం వచ్చేసరికి 50. ఇందాక చెప్పుకున్నాం మనం 5 డైరెక్ట్గా వస్తే మాత్రం ఇది వచ్చేసరికి దేన్ని చూడాల్సిన పని కూడా లేదు, డైరెక్ట్గా మనం వైసీపీకి ఇస్తాము. ఈ రకంగా మనకి 3 వచ్చింది ఇక్కడ, అంటే 3 వచ్చేసినాయి. వైసీపీకి వచ్చి 3 వచ్చినాయి. టీడీపీకి వచ్చేసరికి మొత్తం కలిపి కూడా, అంటే నేను ఒకటి వేయకుండా వరుసన క్లీన్గా వేసుకుంటూ వచ్చాను. చూసేసరికి టీడీపీకి వచ్చేసరికి 12 వచ్చినాయి, ఇక్కడ వైసీపీకి వచ్చేసరికి 3 వచ్చాయి. పోతే టగ్ ఆఫ్ వార్కి వచ్చి 4 వచ్చాయి. మొత్తం 12, 3, 15, 4, 19 కాన్స్టిట్యూషన్లు వచ్చేసినాయి. ఇవన్నీ కూడా న్యూమరాలజీ ప్రకారంగా చేసినవి, ఏ సర్వే ఆధారంగా కాదు, ఏ క్యాలిక్యులేషన్ కాదు, ఏ పార్టీకి అనుకూలం కాదు. క్రితంసారి 2019లో కూడా నేను దాదాపుగా ఇచ్చిన నా ప్రిడిక్షన్స్ అన్నీ కూడా అప్పుడు కరెక్ట్ అయినాయి. అంటే 2019 అంటే వచ్చేసరికి అది 3 సంఖ్య వచ్చేసరికి మన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అనుకూలంగా ఉంది. ఆ యొక్క ఆయన యొక్క December 21 ఆయన డేట్ ఆఫ్ బర్త్, ఆ 3 చాలా అద్భుతంగా గురువు బాగా సపోర్ట్ చేశాడు కాబట్టి విపరీతంగా వచ్చేసినాయి. ఈ 2024 8 వచ్చేసరికి ఆయన సపోర్ట్ చేయట్లేదు. ఎవరైతే వీళ్ళిద్దరు కలిశారో వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. ఒకరున్నా కలిసి వస్తుంది, టీడీపీ కూడా కలిసి వస్తుంది. కానీ ఇది జపాన్ నెంబరు, దానికి తోడు జనసేన కూడా కలవటం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా నేను సర్వే ఆధారంగా కూడా చాలామంది చూసినా కానీ ఈ రకంగానే చెప్తా ఉన్నారు. కానీ నేను ఎక్కడ ఎవరి కాన్స్టిట్యూషన్కి వెళ్ళి సర్వే చేసిన కాదు. ఓన్లీ నా న్యూమరాలజీ మీద ఉన్న అవగాహనతో, నాకున్న దాని యొక్క ప్రామాణికతను, దానికి ఒక సైన్స్కి లింక్ ఉంది, నెంబర్స్కి లింక్ ఉంది కాబట్టి ఈ యొక్క అక్షరాలతోటి నెంబర్స్ తోటి లింక్ చేసుకొని ఇదంతా ఈ రిజల్ట్ ఇవ్వటం జరుగుతుంది. రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మనం దాదాపు దగ్గరగా ఇదే రకంగా రిజల్ట్స్ ఉంటాయి, పెద్ద తేడా ఉండకపోవచ్చని నా యొక్క న్యూమరాలజీ ప్రిడిక్షన్ ద్వారా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా దీన్ని మాకు సద్విమర్శలతో చూసి కింద ఏదైనా కామెంట్ ఉంటే సద్విమర్శలు చేయండి, వేరే ఉద్దేశం కాదు. నా యొక్క శాస్త్ర విజ్ఞానాన్ని, నా యొక్క సైన్స్కి దీనికి ఉన్న ప్రామాణికతని తెలియజేయడం కోసం ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది.